వెనకాల చూడండి దంపతులు చాలా బాగున్నారు కదా, రఘు గగన. ఇది చిక్కమగళూరు దగ్గర. నిన్న వీడియో కాల్ ఒకటి చేశాడు. ఎవరికి రా అంటే వాళ్ళ బంధువులకి చేశాడు. చేసి నా భార్య వేరేతో రిలేషన్ పెట్టుకుంది, ఇక నా కొద్ది లైఫ్, దాన్ని ఆల్రెడీ చంపేశాను, ఇక నేను చనిపోతున్నానని చెప్పి వీడియో కాల్ పెట్టేశాడు. తీరా వీడిని వెతుక్కుంటూ వస్తే అతను చెప్పిన ప్లేస్లోనే ఒక చోట చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పక్కన కారాపు ఉంది. అతనికి 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడు, 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్ల, 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళ పెళ్ళై 13 సంవత్సరాలు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక బేకరీ పెట్టుకొని నడుపుకుంటున్నారు చిక్కమంగళూరులో. వాళ్ళది వేరే చోట చిక్కమంగళూరుకి వచ్చి బేకరీ పెట్టుకుని నడుపుకుంటూ ఉన్నారు. బేకరీ నడుపుతున్న అతను ఫ్యామిలీ కోసమే కదా, ఆమె మళ్ళీ తన అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే దాని దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటే అవి లేవు. మళ్ళీ తన దగ్గర అనుమానం అంతే. భార్యని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి షికారు కానీ ఆమెని ఒక నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఘోరం కొట్టి చంపేసి ఆ పక్కన ఏదో కాలువ లాంటిది ఏదో ఉంటే దానిలో తోసేసి ఆ కారుని వెనక్కి తీసుకొని వచ్చి ఎవరు లేని చోట ఆపి వీడియో కాల్ చేసి వాళ్ళ బంధువులు చెప్పి చెట్టు గురిస్తాను చనిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మీ ఆవేశానికో కోపానికో లేదా మీకున్న సంబంధాలకు ఆ పిల్లలు ఇప్పుడు ఏమైపోవాలి? వాళ్ళని ఎవరు చూస్తారు? అమ్మా నాన్న ఉన్నారు అని సంతోషపోతున్నట్టు వాళ్ళలో అకస్మాత్తుగా అమ్మా నాన్న లేకపోతే అసలు వాళ్ళు ఏమైపోతారండి? చిన్నప్పటి నుంచి లేరు అన్నప్పుడు పెరగటం వేరు. అకస్మాత్తుగా అమ్మ నాన్న చనిపోయారంటే పిల్లలు అసలు ఎలా బతుకుతారు? అది కూడా మిమ్మల్ని ఎవరిని ఉంచుకుందంట, అందుకే మీ నాన్న చంపేశాడంట అని ఎవడనంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? అసలు పిల్లల గురించి ఆలోచించండి ప్లీజ్ అండి.